ఈ దినము యేసు ఇచ్చు బహుమానం ఈ పరిచర్య ద్వారా మీ వద్దకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 32వ కీర్తన మొదటి 2 వచనములు. అంటే ధన్యుడు అంటే ఎవరు, ధన్యతను పొందిన వ్యక్తి అంటే ఎవరు అని అక్కడ స్పష్టంగా చెప్పబడి ఉన్నది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరెవరు ధన్యుడు? మనమే అనుకుంటాం, బాగా 2 కార్లు ఉండనే ధన్యుడు, చాలా డబ్బు ఉండనే ధన్యుడు, ఆస్తులు బాగా ఉండనే ధన్యుడు అని మనము ఏమనుకుంటాం. ఈ లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన విషయాలను మనము దానికే ప్రిఫరెన్స్ ఇస్తాం. ప్రిఫరెన్స్. మంచి అధికారం ఉండే ధన్యుడు, చీఫ్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా ఉండే ధన్యుడు. ప్రైమ్ మినిస్టర్ సపరేట్ విమానంలో విదేశం పోవచ్చు, రావచ్చు. అక్కడ మిలిటరీ మర్యాద ఉంటుంది. రెడ్ కార్పెట్ అంటే చాలా హై లెవెల్ మర్యాద ఉంటుంది. అబ్బా ఎంత ధన్యతయ్యా అని మనం అనుకుంటాం. మన సాధారణంగా మన మైండ్ అలా పోతుంది. కానీ బైబిల్ ఏం చెప్పుచున్నది చూడండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అతిక్రమం, క్రమం పోతే అతిక్రమం. క్రమం ఏంటిదో మనకు తెలుసు. క్రమం తప్పితే అతిక్రమం. అవును, అతిక్రమమునకు పరిహారము నొందినవాడు. పరిహారం అంటే దానికి వెల చెల్లించబడితే, పరిహారము నొందినవాడు అని అక్కడ చెప్పబడి ఉన్నది. పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అంటే పాపము, అతిక్రమము అంటే మనము ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి వెల చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాటర్ బాటిల్ కూడా దానికి 20 రూపీస్ ఖర్చు చేసి తీసుకుంటున్నాం వాటర్ బాటిల్. ఈ వాటర్ అనేది ఉచితముగా మనకు దొరుకుతుంది. వాటర్, దానికి కూడా వెల చెల్లిస్తున్నాం. అంటే వెల చెల్లించకుండా ఉచితముగా ఏది కూడా ఈ లోకంలో దొరకట్లేదు. ఏది కూడా, దేనికైనా మనం ఏదైనా చెల్లించాలి. అవును, పద్ధతి ప్రకారం మనము ఏది చెల్లించాలనో చెల్లించాలి. ఇప్పుడు ఎక్కడైనా మనము కారులో వెళితే అక్కడ సిగ్నల్లో ఆగినప్పుడు చాలామంది వచ్చి సహాయం చేయండి అని కారు దగ్గర వచ్చి అడుగుతారు. వారికి కూడా ఏదైనా మనం ప్రేరేపించబడి మనం ఇస్తూ ఉంటాం. అంటే ఇవ్వకపోతే ఏది కూడా ఈ లోకంలో జరగదు. ఒక్కొక్క దానికి వెల ఉన్నది, తప్పకుండా చెల్లించాలి, తప్పదు. అలాగే పాపము, అతిక్రమము, దీనికి కూడా వెల చెల్లించాలి. చెల్లిస్తేనే అది పోతుంది, కానీ లేకపోతే బాకీగా అలాగే ఉంటుంది. బాకీ అంటే చెల్లించకపోతే మాత్రం అది అక్కడనే ఉంటుంది.
బైబిల్లో ఏమున్నదంటే నీ ఇంటి వాకిట అక్కడ నీ పాపం అక్కడ పడుకొని ఉంటుంది. ఇంకా పాపం పోయిందని అనుకోకు. నీవు ఇంటికి వెళితే నీ ఇంటి ముందు ఆ వాకిట అది పడుకొని ఉంటుంది. బయటికి పోతే నీతో వస్తుంది, మళ్ళీ ఇంటికి వస్తే నీతో వస్తుంది. నీ ఇంటి ముందే అక్కడనే ఉంటుంది నీతో. వెల చెల్లించాలి. వెల చెల్లిస్తే కంప్లీట్ విముక్తి, రక్షణ దొరుకుతుంది. ఆ వెలను చెల్లించుటకి దేవుడే వచ్చాడు. నరుడు చెల్లించలేడు, అధికారులు చెల్లించలేరు. కొన్ని డాలర్స్, లక్షల మిలియన్స్ డాలర్స్ ఖర్చు చేస్తే వచ్చేది కాదు. ఎవరు చేయలేరు. ఎందుకు చేయలేరు? హోలీ బ్లడ్, పరిశుద్ధ రక్తం ఎక్కడ దొరకదు. కాబట్టి దేవుడు ఆయన జన్మం పరిశుద్ధ జన్మం. ఇది ఎలా సాధ్యం? పురుషుడిని ఎరుగని దానినే అంటే ఇది ఎలా సాధ్యం అంటే దూత అద్భుతమైన ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. ఏ స్టేట్మెంట్ అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, అప్పుడు ఇది సాధ్యము. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడి నీవు కుమారుని కానీ అతనికి యేసు అను పేరు పెట్టుదువు. హోలీ బ్లడ్, పరిశుద్ధ రక్తమును ఈ లోకంలో చిందించుటకు, ఈ అతిక్రమములకు పాపములకు వెల చెల్లించుటకు పేమెంట్. అప్పుడే కదా అది న్యూట్రల్ అవుతుంది, లేకపోతే అది అలాగే ఉంటుంది. న్యూట్రల్ కాదు, పోదు. కాబట్టి అది పోవాలంటే తప్పకుండా మనం ఏం చేయాలి? దానికి వెల చెల్లించాలి. ఆ వెల చెల్లించుటకే ప్రభు వచ్చాడు. చాలా మందికి ఇది అర్థము తెలియట్లేదు. ఎందుకు ప్రభు రావాలి, ఎందుకు సెలవుకు వెళ్ళాలి అని వారి యొక్క ఆలోచన ఉంటుంది. కానీ కరెక్ట్గా వారికి తెలియట్లేదు. మనం తెలుసుకోవాలి యేసు ఎందుకు వచ్చాడు. వెల చెల్లించాడు. వెల చెల్లించి మనలను బయటికి తీసుకొచ్చాడు. దానిని అర్థము చేసుకొని విశ్వాసముతో యేసు నాకు వెల చెల్లించాడని నమ్మి రక్షణ పొంది బయటికి వచ్చే ఒక వ్యక్తి ధన్యుడు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, అంతరంగంలో ఉన్న వేదన ముఖంలో కనబడుతుంది, అంతరంగంలో ఉన్న సంతోషం ముఖంలో కనబడుతుంది, అంతరంగంలో ఉన్న కృప దేవుడు ఆత్మ స్వరూపి ఒక వ్యక్తిలో వచ్చి నివసిస్తే ముఖంలో కనబడుతుంది. అంతరంగంలో ఉన్నది ముఖంలో మనం చూడగలం. కొందరు అంటారు, ఏంటిదయ్యా చాలా ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నావు, ఏం జరిగింది చెప్పు. ఏంటిదయ్యా ఇలా బాధతో ఉన్నావు, చాలా బాధతో ఉన్నట్టు ఉన్నావు, ఏమైంది, ఏం జరిగింది చెప్పు. లాటరీ తగిలిందా? బాగా సంతోషంగా ఉన్నావు, నడక మారింది, ఏంటి బాగా యాక్టివ్గా ఉన్నావు ఈరోజు అంటే ఇటువంటి మాటలను మనము ఈ లోకంలో గమనిస్తూ ఉంటాం. ప్రజలు మాట్లాడుతూ ఉంటాయి. ఎప్పుడు వెల చెల్లించబడిందో దానిని ఎప్పుడు మనము నమ్ముచున్నాము. నమ్మినప్పుడు అది యాక్టివ్లో వస్తుంది, లేకపోతే యాక్టివ్ కాదు. నాన్ యాక్టివ్, యాక్టివ్ అంటే డియాక్టివ్, యాక్టివ్ అంటే యాక్టివ్ అంటే ఈ విశ్వాసం అనేది మనం నమ్మినప్పుడు అది యాక్టివ్ అవుతుంది. నమ్మలేనప్పుడు అది అలాగే ఉంటుంది, పాపాలు అలాగే ఉంటుంది. ప్రభు యొక్క బ్లడ్ కూడా అది కూడా అలాగే ఉంటుంది. నమ్మినప్పుడు పని చేస్తుంది, అక్కడనే ఉన్నది. అందుకే అక్కడ పౌలు అంటాడు, చెరసాల అధికారి అడుగుతాడు, అయ్యా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి? యేసు ప్రభు నమ్ము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు.
మంచిగా చెప్తాడు. నమ్మితే ఆ పేమెంట్ నీకు చేయబడుతుంది, వెల చెల్లించబడుతుంది. అతిక్రమములు పాపములు న్యూట్రల్ అయిపోతుంది, తర్వాత అది ఉండవు. అటువంటి ఒక మనసు పొందిన ఒక వ్యక్తి ధన్యుడు. డబ్బు ఉండాలి, కారు ఉండాలి, అది ఉండాలని కాదు. ఇదే ధన్యుడని బైబిల్ చెప్తుంది. సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, అంటే షుగర్ పెరగదు, బీపీ పెరగదు, అంటే సమాధానం ఉండే. తర్వాత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. రెండు విషయములో, అంటే బైబిల్ గ్రంథంలో ఇద్దరు, ఒకటి మోషే, ఒకటి యోబు. సర్వశక్తి గల దేవుడు అంటాడు, భూమి మీద అటువంటి వ్యక్తి ఎవరు లేరు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. ఈ సాక్ష్యమును మనం పొందాలి. అంటే ఏదైనా పొందాలంటే ముందు దర్శనం ఉండాలి, అంటే చేయాలి, నిరీక్షణ ఉండాలి. నేను ఇట్లా దేవుని దగ్గర ఒక సాక్ష్యం సంపాదించాలి. అంటే నా నాన్నగారు చాలా నీతిగా ఉంటారండి. ఒకసారి బాగా రైల్వే స్టేషన్లో రష్ ఉండే, ట్రైన్ వచ్చింది, టికెట్ తీయకుండా ఇక్కడ నుంచి వరంగల్ నుండి విజయవాడకు వెళ్ళిపోయిండు. టికెట్ తీసుకోవటానికి అక్కడ టైం లేదు, అవకాశం లేదు, ఫుల్ రష్. తర్వాత వేరే ట్రైన్ కూడా తర్వాత లేదు, ఇబ్బంది పడాలి. సరేని వెళ్ళి వరంగల్ రైల్వే స్టేషన్ మాస్టర్కి అక్కడి నుంచి ఇంటికి పోయి అక్కడి నుంచి మనీ ఆర్డర్ చేసిండు, ఆ టికెట్ పైసలు చేసి, అయ్యా పలానా రోజు నేను టికెట్ తీసుకోకుండా వచ్చాను, దయచేసి క్షమించండి, ఈ డబ్బును తీసుకోండి అని. ఆ స్టేషన్ మాస్టర్ వెంటనే ఒక ఉత్తరం రాశారు, మీలాంటి వారు భారతదేశంలో ఉండే ఈ దేశానికి పోలీస్ స్టేషన్ ఏది కూడా అవసరం లేదని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద ఇటువంటి వ్యక్తి ఎవరు లేరు అను సాక్ష్యమును సంపాదించారు. మోషే వంటి వ్యక్తి ఎవరు లేరు. తర్వాత యోబు వంటి వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. ఎంత గొప్ప సాక్ష్యం. మనము దేవుని గురించి సాక్ష్యం చెప్తాం, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పడం ఏం చెప్తాడు, అదే చాలా ముఖ్యం. తీర్పు దినం అని ఒక దినం వస్తుంది, ఆ దినము మన గురించి అక్కడ ఏం చెప్తాడో. కాబట్టి దేవునికి అనుకూలంగా జీవించుట, తర్వాత యెహోవా చేత నిర్దోషి అని ఎంచి పడుట, ఆత్మలో కపటము లేని వారు ధన్యుడు. కపటం అనేది ఉండాలంటే చాలా కష్టం. కపటం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా అది పని చేస్తుంది కపటం. అందుకే పావురం వలె కపటం లేని, పాము వలె వివేకం కలిగి ఉండాలని కూడా ఉన్నది. అంటే కపటం అంటే ప్యూర్ హార్ట్, ఎటువంటి ద్వేషం కానీ, ప్రాబ్లమ్స్ కానీ, అసూయ కానీ ఏది ఉండదు. గుడ్ హార్ట్, మంచి హృదయం. కపటము లేని ఒక వ్యక్తి అంటే మంచి హృదయం. అది లేకుండా ఈ లోకంలో ఉండాలంటే చాలా కష్టమే. మాట్లాడినప్పుడు నవ్వుతూ మంచిగా మాట్లాడతారు, కపటము లేని వ్యక్తిలాగానే ఉంటారు, కానీ మనసులో అన్నీ ఉంటుంది కపటం. అటువంటి వారు ధన్యుడని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని చేత సాక్ష్యమును సంపాదించుకున్న ప్రతి వ్యక్తి కూడా ధన్యుడే. ఈ ధన్యతను పొందాలి.
ఈ లోకంలో ఒకే ఒక జీవితం, అది వేగముగా వెళ్ళిపోవచ్చున్నది ఆ జీవితం. కానీ దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడు, అది చాలా ముఖ్యం. అటువంటి మంచి సాక్ష్యం కలిగిన జీవితమును మనం పొంది ధన్యతను పొందుతాం. దేవుడు ధన్యుడని చెప్పాలి, ప్రజలు ధన్యుడని చెప్పాలి. అటువంటి ధన్యత దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒకసారి ఈ దినము ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని చూడండి తండ్రి, కనికరపడండి. ఇప్పుడే మీ హస్తము వారి మీదికి వచ్చునుగాక. చీల్చబడిన మీ హస్తము, మీ శక్తి వెల్లడి చేయబడునుగాక. అపవాది క్రియలు, చీకటి క్రియలు లయపరచబడాలి. ప్రభువా, నాశనము కావాలి అపవాది క్రియలకు. యేసు నామములో బంధించి నేను ప్రేయర్ చేస్తున్నాను. నీ ప్రజలు విడుదల పొందాలి తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు కడగండి, పవిత్రపరచండి, ధన్యుడుగా మార్చండి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధిస్తున్నా. భద్రత కృప దయచేయండి. ఈ దినం చేయబో పనులలో నీ కృప దయచేయండి. ఆరోగ్యం దయచేయండి. ఆరోగ్యం లేకపోతే ఏది చేయలేము. మంచి ఆరోగ్యం దయచేయండి. నిలువ పెట్టండి. ఘనత మహిమ నీకే నేను చెల్లిస్తున్నాను. యేసు నామము అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత తెలిసిన వారు, బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. వారికి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వారు దేవుని మాటలను విని మేలు పొందినప్పుడు ఆ బ్లెస్సింగ్ మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.